ఫ్రెండ్స్, ఈరోజు మనం చేతులకి కట్ వర్క్ ఎలా వేయాలో చక్కగా నేను సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. దాని కొలతలు ఏంటి, దాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా అతికించాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను. చూసి నేర్చుకోండి, ఓకేనా? ఇలా మనం ఒక చిన్న అట్ట ముక్క ఒకటి ఫస్ట్ తయారు చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే 1 ఇంచ్ కావాలన్నా, 2 ఇంచ్ కావాలన్నా, 1.5 కానీ మనకి ఎంతైనా కావాలంటే ఒక అట్ట ముక్క ఇలా ఒకటి తయారు చేసుకోవాలి, రౌండ్గా మంచిగా రావడం కోసం. తర్వాతకి ఒక 2.5 ఇంచెస్కి ఫ్రెషింగ్ బకరం, ఇది బకరం అని అంటారు. నెక్ డిజైన్స్కి ఎక్కువగా వేస్తూ ఉంటారు, బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ వాడుతూ ఉంటారనమాట. మళ్ళీ కొంచెం మందపాటిది ఉంటుంది, అది అవసరం లేదు. కొంచెం పలచగా, దీనికి కూడా ఒకవైపు గమ్ము, ఇంకో వైపు ఏమో ఇలా నార్మల్గా వస్తుంది. ఇస్త్రీతో మనం సరి చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఎలా చేస్తానో చూడండి. ఇక మనం ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసి చక్కగా మనం ఇలా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఎడ్జ్ నుంచి ఈ లూజ్ ఎంతైతే ఉందో అంత కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తక్కువ కాకూడదు, ఎక్కువైనా ప్రాబ్లం లేదు, ఓకేనా? ఇలా పెట్టేసుకొని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఎటైతే బాగుంటుంది ఏంటి అని చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇలా మనం పెట్టేసి దీన్ని చక్కగా ఇలా గీత గీసేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా చూడండి, ఒకదానమ్మటొకటి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కట్ వర్క్ చేయడం వల్ల మనకేంటి అంటే ఒకటే లెవెల్లో వస్తుంది మనకి. మళ్ళీ 2-3 కూడా చేసుకోవచ్చు, కాకపోతే సమానంగా ఉంటాయో ఉండవో అని ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసుకోవాలి నీట్గా చక్కగా. మనకి ఇప్పుడు ఇది మీకు డ్రాయింగ్ కనపడాలని నేను ఇది వేస్తున్నాను. మీరు నార్మల్ పెన్తో కూడా వేసుకోవచ్చు. నేను స్కెచ్ పెన్తో వేస్తున్నాను అనమాట ఈ డిజైన్ అనేది, ఓకేనా? ఇలా నేను డబల్గా పెట్టానండి, అవి 2 హ్యాండ్స్కి వచ్చేటట్టు. వీలైతే నెక్ కూడా చూపిస్తాను. ఇంతకుముందు కూడా నేను నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అనే కట్ వర్క్కి కూడా చూపించాను, నార్మల్ కట్ వర్క్ కూడా చూపించాను. మళ్ళీ ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు అనమాట, అందువల్ల మళ్ళీ చూపిస్తున్నాను. నేను 1 ఇంచ్ కట్ వర్క్ అనేది పెడుతున్నాను. మీరు 1.5, 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. కట్ వర్క్లో కూడా 2-3 రకాలు ఉంటాయండి. ఇది వచ్చేసి రౌండ్ షేప్ది. ఇక 2-3 షేపులు కూడా ఉంటాయి, అవి కూడా వీలైతే నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా చేసుకోండి మీరు, ఓకేనా? ఇలా మొత్తానికి మొత్తం మనం డ్రాయింగ్ అనేది వేయాలి. చక్కగా ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవడం వల్ల సమానంగా మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, డ్రాయింగ్ ఎంత నీట్గా ఎంత సమానంగా వస్తుందో అలా వస్తుంది అనమాట. వంకర్లు అనేవి రావు, మనకి నీట్గా వస్తుంది, ఓకేనా? ఇలా మొత్తం చేతికి సరిపడా ఇలా రౌండ్స్ అనేవి మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక మనం దీన్ని ఎలా అతికించుకొని ఎలా మనం కుట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, మొత్తానికి మొత్తం వేసేసామన్నమాట డ్రాయింగ్ అనేది. 2 హ్యాండ్స్కి సరిపడా వేసుకోవాలి, ఓకేనా? ఇలా కొంచెం ఎడల్పు అనుకుంటే దానికి తీసేసుకోండి. ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసిన తర్వాత నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, మీరు 2.5 ఇంచెస్ అలా తీసుకోండి, ఓకేనా? బకరం వేస్ట్ కాకుండా చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ని తీసేసుకొని అంత, ఎందుకంటే చేతికి ఎక్కువ మందం కూడా అవసరం లేదండి, మనకు కేవలం అలా ఉంటే సరిపోతుంది. దీన్ని సమానంగా ఇలా కట్ చేసుకొని ఇక ఇప్పుడు ఈ రింగ్స్ని మనం కటింగ్ చేసుకోవాలి. చిన్నగా చూపిస్తాను చూడండి. చాలామందికి నేను స్పీడ్గా కుడుతున్నాను అని చెప్పేసి కొంచెం చిన్నగా కుట్టండి అన్నయ్య అని కూడా చెప్తున్నారు. అందువల్ల నేను ఏదైనా మీకు ఇక చూపించేది ఏదో కొంచెం లేట్ అయినా మంచిగా చూపించాలని నేను కటింగ్ చేస్తున్నాను. చక్కగా ఇలా చేసుకోండి, ఓకేనా? చూడండి, ఇలా రౌండ్గా చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తానికి మొత్తం చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. ఆ డ్రాయింగ్ కనిపించేటట్టుగానే కట్ చేసేసుకోండి. ఇంకా నెక్కులకు కూడా ఇలాగేనండి, ముందు నెక్కుకైనా వెనక నెక్కుకైనా నడుముకైనా ఇవే వేసుకోవాలి మనం. మధ్యలో రౌండ్ ఒకటి గీసుకుంటే సరిపోతుంది, సైడ్లు మాత్రం ఇదే మోపున వేసుకోవాలి మనం. చూడండి ఎంత చక్కగా వస్తుందో మనకి రౌండ్ అనేది, చక్కగా వచ్చేసింది మనకు, ఓకేనా? ఇలా కట్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇక మొత్తం కట్ చేసుకున్న తర్వాత
ఇలా పూర్తిగా కట్ చేసేసుకోవాలి. మనం చక్కగా ఇలా పూర్తిగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వచ్చింది కదా, చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి. మనకి ఇప్పుడు క్లాత్ని తీసుకొని దీంతో మనం అతికించుకోవాలన్నమాట. ఇక మన చేతులు తీసుకొచ్చి చక్కగా మనం ఇలా మనం ఐరన్ చేసుకొని ఇక డైరెక్ట్గా చేతికి అతికించుకొని ఒరిజినల్ క్లాత్ తిప్పేసుకోవచ్చు. ఒరిజినల్ మందం ఉందనుకోండి తిప్పేసుకోవచ్చు, పలచగా ఉంటే ముక్క కట్టుకోవాలి. ఓకేనా? ఇలా 2 సైడ్స్ మనం ఐరన్ చేసుకోవాలి. బాక్స్తో ఇలా చేసుకొని ఒకదానెమ్మటి ఒకటి ఇలా మనం అతికించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి తీసేసుకోవాలి. చక్కగా తీసేసి మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి స్ట్రైట్గా. చూడండి ఇలా ఖర్చులు ఉండేటట్టుగా చూసుకోండి అటువైపు. ఇలా పెట్టేసి చక్కగా ఇక మనం ఒక్కసారి ఇస్త్రీపెట్టెతో రుద్దామనుకోండి సెట్ అయిపోతుంది ఎక్కడికక్కడ. ఇలా రుద్దేసి మనం స్టార్టింగ్లో మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈజీగా వచ్చేసింది చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇది కుట్టి నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ కట్ వర్క్ ఏంటంటే మనం అతికించుకునే దాకానే కొంచెం టెన్షన్ ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకొని ఇక స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఎడ్జ్కి చక్కగా ఇలా పెట్టేసుకుని అటు ఇటు కొంచెం ఖర్చులు ఉండేటట్టుగా చూసుకోవాలి. చంకపేలికి వెళ్ళి వేసిన ఇబ్బంది లేకుండా. ఇప్పుడు దీని మీద ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి, దాన్ని కదలకుండా అటు ఇటు బారుగా ఒక కుట్టు వేసుకుంటే మనకేంటి అంటే ఒక ఇది అనేది వస్తుంది. తర్వాతకి ఇప్పుడు ఆ రింగులు ఎమ్మటే మనం స్టిచ్చింగ్ చేయాలి. కొంచెం వీడియో లెంత్ అయినా చూడండి, ఒక్క హ్యాండ్ అయినా మీకు నేను చూపిస్తాను. ఓ 10-15 నిమిషాలు పట్టొచ్చు. కానీ ఈ పని వల్ల ఏంటంటే మీకు ఒక బ్లౌజ్ కుట్టుకున్నా మంచి నేమ్ వస్తుంది, ప్లస్ అమౌంట్ కూడా వస్తుంది. మనం ఎంత లేట్ కుట్టినా కూడా అంత అమౌంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి మోడల్స్కి. మనం ఈ బ్లౌజ్ కుట్టి కూడా 500-600 అలా తీసుకోవచ్చు. హ్యాండ్స్కి వేస్తే మాత్రం 350 అలా తీసుకోవచ్చు మినిమం. మనకేంటి అంటే ఒక డిజైన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా చూడండి బక్రం మీద ఆ యొక్క డ్రాయింగ్ వేసాను చూడండి, ఆ డ్రాయింగ్ బక్రంతో కలుపుకొని ఇలా కుట్టు వేసుకోవాలి డ్రాయింగ్ మీద. ఓకేనా? పక్కనే వేయకూడదు, బక్రం మీద వేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఇలా అలా కుట్టు వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే క్లాత్ మనకి చక్కగా అటు ఇటు జరగదన్నమాట. వంకర్లు రావడం అదేమి ఉండదు, చక్కగా మనకి సెట్ అయిపోతుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి పూర్తిగా. ఓకేనా? మొత్తం ఇలాగే కుట్టు వేయండి. ఇలా మనం పూర్తిగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ స్ట్రైట్ పీస్ని తీసేసుకోవాలి. అంచు పీస్ అనేది తీయడమే మంచిదండి మనకి, ఎందుకంటే అది ముడత వచ్చే అవకాశం ఉంటుంది, పట్టేసినట్టుగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత కాట్లు పెట్టుకోవాలి. మనకి ఆ యొక్క కార్నర్ ఉంది చూడండి, ఆ మూలలోకి ఆ రౌండ్ మధ్యలోకి ఇలా ఒక కాట్ అనేది పెట్టేసి ఆ ముక్కను తీసేసుకుంటూ ఉండండి. చూడండి ఇలా చక్కగా చేసేయండి. తర్వాత తీసేయచ్చు. ఫస్ట్ ఆ కుట్టు వరకు ఎడ్జ్కి ఇలా వేసేసుకోండి, కటింగ్ అనేది చేయండి. మొత్తం రౌండ్స్ దగ్గర ఇలా చేసేసుకోవాలి. తర్వాతకి ఇలా రివర్స్ తీసుకోవాలి. ఒక్కొక్కటిగా ఏలు పెట్టుకొని ఇలా అనుకోవాలి అన్నమాట. కరెక్ట్గా ఇలా అనుకుంటూ రావాలి. ఇలా పర్ఫెక్ట్గా మధ్య ఏలతో ఇలా అంటూ ఉంటుంటే మనకి అవి రౌండ్గా నీట్గా వస్తుంది మనకు. ఓకేనా? ఇలానండి. ఇంతేనండి, మనకి పెద్దగా శ్రమ అంటూ ఏమీ ఉంటుందిలే, కానీ మనకేంటి అంటే కష్టే ఫలే అంటారు చూడండి పెద్దవాళ్ళు, ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నట్టు మనకి. ఓకేనా? దీనివల్ల మనకి ఏమవుతుందంటే మోడల్ తయారవుతుంది, మనకి కూడా ఓపిక అనేది వస్తుంది. మోడల్స్ కుట్టడం వల్ల ఎక్కువ మనకి ఏమవుతుందంటే ఓపిక వస్తుంది అనమాట మనకి. వీటిని కొంచెం చేతులతో ఇలా అనుకోవాలి, ఎందుకంటే ఆ రౌండ్స్ కూడా కరెక్ట్గా రావాలి కదా మనకి. ఇలా అనుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మొత్తం సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి లోన బకరం ఏంటంటే మనకి ఇట్లా ఎటంటే అట్లా మలిగిద్దండి, అందువల్ల ఇట్లా అనుకుంటూ ఉండాలి మనం.
అనుకుంటూ దీన్ని చేసేసుకోవాలన్నమాట రౌండ్గా. ఒక్కసారి ఐరన్ బాక్స్ రుద్దుకోవాలన్నమాట. ఇక చూడండి ఇలా వచ్చేసింది కదా మనకి పర్ఫెక్ట్గా. చూడండి ఇప్పుడు దీని మీద నుంచి ఒక్కసారి ఐరన్ బాక్స్ రుద్దామనుకోండి, చూడండి ఇలా రుద్దుకుంటే మనకి చక్కగా అణిగిపోతుంది అన్నమాట. మనకి రావడానికి కూడా నీట్గా వస్తుంది, కట్ వర్క్ అనేది మంచిగా వస్తుంది. ఇంతేనండి, పెద్దగా మనం చేసింది ఏముందంటే ఐరన్ బాక్స్తో చేసుకుంటూ చక్కగా చేసేసుకున్నాం. చూశారు కదా ఈరోజు వచ్చేసి కట్ వర్క్ ఎలా చేశానో. ఇక పై కుట్లు వేసుకుంటే మనకు చక్కగా వస్తుంది. వీలైతే నెక్ వీడియో కూడా పెడతాను, రౌండ్లు అయినా ఏవైనా ఎలా పెట్టుకోవాలో చక్కగా ఉంటుంది. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఇలా వైట్ కనబడ్డప్పుడు మనం లోన లైనింగ్ వేసుకోవచ్చు, ఓకేనా. లోన కనబడకుండా లైనింగ్ దీంట్లోకి ముక్క అనేది 1 ఇంచ్ వెడల్పు మీద కట్ చేసి దాని మీద పెట్టి కుట్టు వేసుకోవచ్చు, ఓకేనా.